మినపవడ చేస్తున్నానండి. మినపప్పు ఇది నైట్ నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిందండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. చాలా సింపుల్ అండి వడ. ఈ ఉల్లిపాయలు అవి చాలా చిన్నగా కోసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం ఇవన్నీ చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ పప్పు వాటర్ లేకుండా మిక్సీ చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు అండి. మనకు పిండి మరీ గట్టిగా అయిపోద్ది అనుకుంటే 1 స్పూన్ వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వద్దు. కొంచెం జారడానికి 1 స్పూన్ వాటరు. కొంచెం ఒక్క ముక్కనే చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. మిక్సీ చేసుకున్న పిండి అండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొత్తిమీర అండి, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఇదంతా బాగా కలిపేయాలండి. బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి కాసేపు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం వేడవ్వాలి కదా. నూనె పొయ్యాలండి. కొంచెం నూనె బాగా వేడెక్కనివ్వాలి. ఒక పాల కవర్ తీసుకోవాలండి. పాల కవర్ కాకపోతే ఏదో మనకి ఇంట్లో ఉన్న కవరు, మనకు నచ్చిన కవర్ ఒకటి తీసుకొని వడని కొంచెం ఇలాగా మరిగిన నూనెలో వేయాలండి. వడకు సిమ్లో పెట్టుకుని కాల్చాలండి. నూనె ఎక్కువ పీల్చకుండా. మినపవడలన్నీ తీసుకున్న గిన్నెలో వేసుకోవాలి. మినపవడ వడియాలు రెడీ అయిపోయినాయండి. మినపగారెలు రెడీ అయిపోయినాయి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.